ఒక యుద్ధ భూమిపై 18 అధ్యాయాలలో జీవితం గురించి పలుకబడిన అత్యంత గొప్ప జ్ఞానమైన భగవద్గీత నుంచి ఏం నేర్చుకోవచ్చో ఎప్పుడైనా ఆలోచించారా? 1 మరియు 2వ అధ్యాయాలలో అర్జునుడు సంశయంలో మునిగిపోగా కృష్ణ పరమాత్మ తనకు అలానే లోకానికి జీవితాన్ని ఎలా కొనసాగించాలో చెప్పడం ప్రారంభించారు. 3 మరియు 4వ అధ్యాయాలలో నిష్కామ కర్మ మరియు పవిత్ర జ్ఞానం యొక్క దివ్య మూలాలను కృష్ణుడు అర్జునుడికి ప్రబోధించారు. 5 మరియు 6వ అధ్యాయాలలో త్యాగం మరియు ధ్యానం ద్వారా మనస్సును ఎలా నిగ్రహించుకోవాలో మనం నేర్చుకుంటాం. 7 మరియు 8వ అధ్యాయాలలో సృష్టికి ఆధారం పరమాత్మగా ఉన్న కృష్ణుడే అని తెలుసుకుని మరణం తర్వాత ఆత్మ ఎలాంటి యాత్ర చేస్తుందో తెలుసుకుంటాం. 9 మరియు 10వ అధ్యాయాలలో కృష్ణుడు తన సర్వ వ్యాపకత్వాన్ని మరియు దివ్య విభూతులే సృష్టి యొక్క సారంగా వివరిస్తారు. 11 మరియు 12వ అధ్యాయాలలో విశ్వరూప దర్శనం కలిగి భక్తి మార్గాన్ని తెలుసుకుంటాం. 13 మరియు 14వ అధ్యాయాలలో దేహ మరియు ఆత్మ తత్వాలను తెలుసుకుని మానవ స్వభావానికి ఆకారాన్నిచ్చే 3 గుణాలను అర్థం చేసుకుంటాం. 15 మరియు 16వ అధ్యాయాలలో కృష్ణుడు జీవితాన్ని ఒక వృక్షవృక్షంగా వివరిస్తూ మోక్షాన్ని అందించే గుణాల గురించి చెబుతారు. 17 మరియు 18వ అధ్యాయాలలో నమ్మకం, త్యాగం, ధర్మం మరియు సమర్పణ మాత్రమే నిజమైన స్వతంత్రాన్ని ఇస్తాయని మనం తెలుసుకుంటాం. ఇలా 18 అధ్యాయాలలోనే జీవితంలో ప్రతి ప్రశ్నకి సమాధానం వెతికే అవకాశాన్ని కృష్ణుడు మనకు ప్రసాదించారు.